అన్నలేడా? ఏమో లేడు కదా ఇంట్లో. ఏమో మరి ఎటు వేయండి, పొద్దున్నే చెరువు కట్ట పోతాను వేయండు. కంకులు తీసుకొచ్చిండు నిన్న కళ్ళంగా పెడితే తీసుకొచ్చిండు. అయ్యో నీయేనా? తీసుకోపోవడం మరి కొనుకొచ్చినా అన్నాడు కదా నాతో. తీసుకోపోవడానికి వచ్చిన. మరి నేను అల్లకెళ్ళి కొన్ని 2-3 కంకులు తీసి కాల్చిన, మరి మిగిలిన పట్టుకోవద్దావా? సరే కలవదు తీసుకోపోతా. నల్ల మొక్క పొంతో ఉన్నాయి నాకు కోసం, ఏం చేయాలి పట్టు. అది ఏమనుకోకూరి అన్న కాబట్టి ఇంటికి వచ్చి అడుగుతున్నాయని వేరేలో అయితే అడుగుతున్నా. ఏమో ఏమన్నారో ఏమో, రోజో పంచాయితే మాకు ఇంట్లో ఎప్పటికి. రానియ్యాల చెప్తా సంగతి. ఎప్పటికి కంకులు అప్పాలు ఎవరియో తెలియదు, ఏందో తెలియదు. కావాలి తినాలి. రాని రాని ఈ చీపురు కట్ట పెయ్యి మీద తిరగదు. ఇవిగా వచ్చినాక చెప్తా సంగతి. ఏడిపోతాడు రాక, పొద్దుగా వరకు రాడా? ఇది నా పిండం కాపులు పట్టుకొస్తావా అని మనది కూరమంట వాడది కదా. మంచిగా పిల్లలతో మంచిగా సూప్ పెట్టించుకొని ఒక కాపు తెచ్చుకొని కూర్చుంటుంటుంది. కానీ అరే ఏతురా ఇంత ఏంది ఇప్పుడు పిల్లకాయలు ఎప్పుడు ఇక్కడ ఉంటావు? ఏంటిది? సాబరా పట్టుకున్నాడు మంచిగా. అయితే ఇలా మంచిగా కొరమని పట్టుకొచ్చిన మంచిగా అంటూ చూపెట్టి ఇది కూడా మరి పట్టుకొచ్చినావే, నా దొంగతనం చేసుకొచ్చినావా? అడవుడు వచ్చిపోయాడు, కంకులు దొంగతనం చేసినావాటే కదా. నేను కంకులు దొంగతాను ఓడ వచ్చిందే కంకులు దొంగతాను కానీ ఏమేరు వచ్చిళ్ళు ఓడికి వచ్చినాయి కంకులు. పెయ్యి మీద బట్టలే సోయిండే, నీకు ఇంకేం సోయి ఉంటాయి? అది అంటే అది మనం నమ్ముతాం కానీ మోహన్ మనం నమ్మా అదే. నిన్ను నమ్మే గీయడానికి వచ్చింది నా బాగోతాం. సరే దానికి ఇచ్చిన కంకులు ఇచ్చిన, ఇక పట్టుకోవేయండి మరి. సరే పోతే మంచి నేను పైసలు పెట్టినా కానీ బతకనాడు కానీ ఇది మంచిగా అండు దగ్గర అండు ఒక నైట్ తెచ్చుకుంటా. అట్లా వస్తుంది చేపలు అండ పొరి పొరి. నీకు ఒక్కడి పట్ట వరకే అష్టకొస్తాను అంటే అది ఒక్కటి వరడానికి ఉట్టిన వరత ఏందే అది కుర్రమేను. దానికోసం ఎంత కట్టబడా 2 గంటల సేవల పొడితే దొరికింది. ఏం చేపలు ఏమో ఇవి కూడా నాకండానే ఉన్నాయి. ఎప్పటికీ ఏదో ఒకటి కావాలి, ఏదో ఒకటి తినాలి. ఏందో ఏమో అంత. అదే అదే ఏంది కూర అన్నావా? అయింది. 2 ముక్కలు వేసుకురా పోను పడకుండా. సరే ఈ 90 వేసుకుంటూ ఆ కుర్రమోని మొక్క ఒక్కటి నోట్లో పెడితే ఏముంటుందిరా ఇలా పొద్దుకి జాతరే. ఏమైనా ఏం చెప్పా అత్త నాకు దేనికి ఎగురుతామేనా? ఆగవా తెచ్చగానుక. ఇగో అవ్వ ఈ మూత కూడా నీ లెక్కనే ఉంది. వెళ్తలేదు నీకు ఏది సాత, ఇంకా మూత కూడా సాతన అవుతుంది. ఇక మూత తీస్తాడు ఏదేది సాదా వెయ్యమే ముక్కలు ఎత్తాను. ఆగవే ఇగో ఎట్లున్నది నువ్వు ఉర్రా చెప్తాను. ఎట్లున్నది నల్ల మంచిగా లేకుంటే నేను మా పిల్లలు లెక్కన మంచిగా వస్తుంది అసలు. అరే నీళ్ళు చెప్తారే చెప్తారు నిజమా? తాగేది నువ్వా? మా ఆయన ఎప్పటికి మా ఆయన పక్కన వేసుకుంటావు ఎందుకు? నాకు వాళ్ళు పక్కన లేకుండా మంచిగా అనిపించదు, అందుకే నేను పెట్టుకున్నా నా పక్కన. అయ్యో ఎంత కమ్మ ఉంది ముక్క. మా పిల్లల లెక్కనే కమ్మ ఉంది. ఈ విషయం నా పిల్లలకి చెప్పిన అనుకో అది నా మీద ఎక్కుతుంది. ఇంకా ఉప్పు లేదు కారం లేదు, అందుకే తిను నేర్చుకోవాలి అని చెప్పిన. నేను తినకపోయినా నీకు మంచిగానే అండినా కదా. ఏమంటే తింటేనే కదానే దీని రుచి నీకు తెలిసేది. నేను తిననే మంచిగా లేకుంటే ఇంకా మంచిగా ఆడుతావు. అది మంచిగా ఉన్నా, నువ్వు తిను. ఒర్రియాక నన్ను చెప్తానా? దాని ఎవరికైనా పెడతారా మరి? ఎట్లున్నదో చెప్తారు ఇక మరి. నువ్వు అన్ని మందికేంటే అందుకే పెడతా మరి. తిను
మంచిగానే ఉంటుంది. అలా నీళ్ళు పోసుకో, అట్లనే తాగేవు మరి. మరి పోతే అయితే ఎక్కినాని గీ కూడా పోయినా నీళ్ళు. కళ్ళు మాత్రం వస్తుంది. నీ కూరనే ఉప్పు సప్పు లేనట్టుంది. తెచ్చి పోయాల మరి ఉప్పు కొత్తగా ఇక పోయాను మరి లేదా ఏం చేయాలి పోయకపోతే. ఇంకా తినడం నేర్చుకో ఒక్క ముక్కది మంచిగా దండం పెడతాడు బో మంచిగా. అందుకే అన్ననే తినాలి. ఉప్పు తక్కువ ఉందా కారం ఎక్కువ ఉందా ఏది అన్నమాట అని కొంత వేస్తావు. అసలు నువ్వు ఈ తెనీళ్ళ ఉట్టద్దే నువ్వు ఇంకా కోట్ల నీళ్ళల్లా అన్న ఊడితే అయిపోవు. ఏం చేయాలి మరి దేవుడు ఉట్టించేయండి. ఇలా మనకి పండుగే తలకాయ పండుగ. ఆడో 90 ఈడో 90 ఇక పండుడే పండుగ అట పండుగ. ఇక పండుగకి అదే పండుగ అంతేనా? ఏం పని ఉంది మనకు? ఏం లేదు, తినుడు పనుడు. రందారావా మనకేం రందే. అడుగుతారే నీకు శాప పిల్లలు మొట్ట పిల్లలే కానీ మనకి పిల్లలు వద్దానే మరి. ఇచ్చారా ఇప్పుడే పిల్లలు పుడితే మనం ఎంజాయ్ చేయాలా అని నేనే ఆపుకట్టున్నా. అక్కడైనా అలా పుడతారు ఆపుకత్తాను. ఇంకేమో ఎవరికి తెలుసు. ఇంకో దాన్ని ఉందే అందే అక్కడ ఇట్లా కాంటున్నా ఏమో ఎన్ని వాళ్ళు అమ్ముతారు. పుడతారా అదే అలాగే పుడతారా అన్నిటికీ ఏమో నాకు ఇంకా అవుతుంది. తాయిన కాడికి చాలు కానీ బుక్కడంతా తిని వండుకుందాం పని ఎదురొస్తాను. నాకు అన్నం వద్దు కానీ పండుకుందప్ప. మరి ఎందుకు అన్నం ఎందుకు తిన్నా? వేడ తిన్నావు? నేనేడ తిన్నానే. నాకు అన్నం ఇప్పుడు అంటే ఇవి ముక్కలు తిన్నా, 2-3 ముక్కలు తిన్నా చాలు. రామరి అది తీసుకో చెప్పలేదు. మంచిగా పనులు చేసుకోవాలి. బట్టలు పరచువా? పరిచిన ఓకే కూర్చొని అయితే కూర్చుంటా కూర్చో. ఇలా కూరగాయ ముక్కలక మంచిగా ఉండవే. ఏమో ఇవాళ సరసం బాగా అవుతుంది కదా. అంటే నిన్న కూడా ఏదే సరసం వేసినావు కానీ ఎందుకు ఇలా బాగా మెచ్చుకుంటాను. బా ఇలా కూరగాయ ముక్కలక మంచి అందంగా ఉన్నాయంటే కొనిచ్చినావా పచ్చి చీరలు రోజు ఒకటి కడతలేనా మరి? ఇక 2 చీరలు దండం మీద ఒకటి నా పేరు మీద. ఎందుకు బాధపడుతుంది? చేపల చెరువు పట్టే కదా. ఇవాళ చెరువు మాట్లాడినా, ఓ సేకులు మాట్లాడినా, డీలింగ్ చేసినా, రేపు చేపలు పట్టిస్తా. చేపలు పట్టించినాక పొద్దుకి నైట్ పోదాం. డజన్ చీరలు కొనిస్తాను. నువ్వే కదా నాకు, నువ్వు అందంగా ఉన్నది కావాలి. కొనిస్తావు చూస్తావు కదా, ఎన్ని కొనిస్తావు? నా మాట నమ్మకం లేదా ఉన్నది మరి అయిపోయా. అది రేపటి గురించి, ఇప్పటి గురించి ఆలోచించే. ఏ కాదు అయిపోయింది. రోజు ఇదే బాగుంటుంది.